మనము ఈరోజు ఈ వీడియోలో కొన్ని బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఎలా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఎలా అందంగా చేసుకోవచ్చు, గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే ఎంత అందంగా కనపడుతుందో మన ఫేస్, ఆ విధంగా ఎలా చేసుకోవాలనేది ఇంట్లో ఉన్న వస్తువులతోటి, మనం పారేసే వస్తువులతోటి కూడా మనం గోల్డెన్ ఫేషియల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవి ఏంటో మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీరు ఏ బ్యూటీ పార్లర్కు పోనవసరం లేదు జీవితం మొత్తంలో. కాబట్టి ఈ విధంగా చేయండి వీడియోలో చెప్పినట్టు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. అలాగే చాలామంది బ్యూటీ పార్లర్ పోయి కొన్ని వేల డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అందంగా కనపడడం కోసం. అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం ముల్తాని మిట్టి, అలాగే కొంచెం చిటికెడు పసుపు, మంచి స్వచ్ఛమైన పసుపు వేయండి. అందులో కొంచెం మనం అన్నం వండినప్పుడు గంజి వస్తుంది కదా, అది వేసి బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఫేస్ మీద మొత్తం అప్లై చేయండి, మసాజ్ లాగా చేయండి. ఇలా చేయడం వల్ల ఫేస్ చాలా గ్లోగా వస్తుంది. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల ఫేస్ ఎప్పుడు గ్లోగానే ఉంటుంది, తెల్లగా అవుతారు. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్ తర్వాత ఎండుతుంది. ఎండిన తర్వాత స్నానం చేసేయండి. మీ ఫేస్ స్మూత్గా తెల్లగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు ఇక జీవితంలో బ్యూటీ పార్లర్ అనేది పోరు ఇలా చేయడం వల్ల. చేసి చూడండి, మీరే తేడా తెలుసుకుంటారు. అలాగే ఇలా చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి మీకు ఎలా ఉపయోగపడింది ఈ టిప్ అనేది. అలాగే ఇంకో టిప్ తెలుసుకుందాం. ఆరెంజెస్ తిని తొక్కలు పడేస్తున్నారా? ఆగండి. ఇప్పుడు మీరు ఈ విషయం తెలిస్తే అసలు పడేయరు. ఆ తొక్కలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆరెంజెస్ తిన్న తర్వాత తొక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండలో ఎండబెట్టండి. ఎండలో అయినా నీడలో అయినా ఎండబెట్టి పొడి చేసి దాంట్లో రోజ్ పెటల్స్ ఎండబెట్టినవి ఉంటాయి కదా, అవి వేయండి. అందులో కొంచెం శనగపిండి వేయండి. అబ్బాయిలకైతే పసుపు వేయకుండా మిక్సీ పట్టండి, అమ్మాయిలకైతే పసుపు వేసి మిక్సీ పట్టి దాంట్లో కొంచెం అంతా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక బాటిల్లో వేసి భద్రపరచుకోండి. అది ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక 2 స్పూన్ల పౌడర్, మనం పట్టిన పౌడర్ని తీసుకొని దాంట్లో కొంచెం తేనె, కొంచెం పాలు కలిపి బాగా మిక్స్ చేసి ఫేస్కి, మీరు చేతులకి, కాళ్ళకి అప్లై చేయాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి. అలా కలుపుకున్నవి ఫేస్కి, చేతులకి, మెడ మీద అంతటా అప్లై చేసి ఒక 20 మినిట్స్ తర్వాత మంచిగా స్నానం చేయండి. ఇలా స్నానం చేసేటప్పుడు బియ్యం పిండితో బాగా రుద్దుకొని స్నానం చేయండి. మీకు గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నంత అందంగా తెల్లగా మెరుస్తూ ఉంటారు. ఇలా మీరు వారంలో 2 సార్లు చేస్తే మీరు ఏ బ్యూటీ పార్లర్కు జీవితంలో వెళ్ళకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి, అందంగా ఉంటారు. ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఈజీగా వాడుకోవచ్చు. అలాగే ఎవరికి పసుపు పెట్టుకుంటే మొహానికి పడదో, ఎవరికి ముల్తాని మిట్టి పెట్టుకుంటే పడదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు వేరే టిప్స్ చెప్తాము. ఎండలో వెళ్ళినప్పుడు ఫేస్ నల్లగా అవుతుంది కదా, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమందికి అవసరమో అలాంటి టిప్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి మేము వీడియో చేస్తాము. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మేము వీడియో చేసి మీ ముందుకు తెస్తాము. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.